హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు నాగభూషణం అండి. నాగభూషణం గారు ఎక్కడి నుంచి? ఓకే ఓకే, శ్రీకాంత్ వాళ్ళ నాన్నగారినండి. నమస్తే అండి నాగభూషణం గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అదే బాగున్నా అండి. ప్రోగ్రామ్ చక్కగా చూస్తున్నాం అందరం. మీ గురించి చాలా చెప్పారు నాకు. మీ గురించి మీ అబ్బాయి చాలా చాలా విషయాలు చెప్పారు. మీరే మొదటి గురువని, మీరు పాటల్ని ఏ విధంగా పాడినప్పుడు ఏ విధంగా కరెక్షన్స్ చెప్తారు, ఈ విశేషాలన్నీ కూడా మేము మీ గురించి ముందరే తెలుసుకున్నాం. చాలా ధన్యవాదాలండి. అసలు మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. మీరు ఒక మంచి జాబ్ చేసుకుంటూ కూడా పిల్లల కోసం ఇంత శ్రద్ధ పెట్టి మీ అబ్బాయి కాంపిటీషన్స్ కి వెళ్ళిన ప్రతిసారి కూడా దగ్గరుండి ప్రోత్సహించి పంపించడం అనేది మామూలు విషయం కాదు. నిజంగా మీకు ముందర చెప్పాలి నేను. చాలా చాలా ఇది చాలా హ్యాపీ విషయం అండి. అందరు తండ్రులు తల్లులు ఇలా ప్రోత్సహిస్తే నిజంగా అనుకున్న గోల్ ఎవరైనా రీచ్ అవుతారు పిల్లలు. అంటే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి, మన మాట వినాలి, చేయాలి కదా. అవునవును. మీ అబ్బాయి అయితే బుద్ధిమంతుల్లాగానే కనబడుతున్నారు, మరి మీరే చెప్పాలి. ఓకేనండి, అసలు మీకు ఎందుకు అనిపించింది అంటే బాబుని ఇట్లా మీకు సింగర్? నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ అండి. మా ఇంట్లో కూడా మ్యూజిక్ అది. ఓకే. మా పెద్దకి మ్యూజిక్ నేర్చుకునేటప్పుడు నేను అప్పుడు ఆడపిల్లకి సంగీతం నేర్పిస్తే నేను పక్క నుండి విని నేర్చుకున్నాను కొంత. ఓకే ఓకేనండి. అలా నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కొంచెం బయటపడడానికి భయపడేవాడిని. వాడిని ప్రోగ్రామ్ కి తీసుకెళ్ళినప్పుడు కూడా చాలా మంది పాడమనే వాళ్ళు. సరే వాడు ముందు ఎందుకు పాడాలి, వాడు అంత బాగా పాడుతున్నాడు, చెడిపోతుందేమో అని భయపడేవాడిని. ఇప్పుడు కాస్త రిటైర్ అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్స్ బాగానే అటెండ్ అవుతున్నాను. ఓకే, అయితే మీరు కూడా మా కోసం ఒక పాట పాడి వినిపించాలి ఇప్పుడు. సో ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? మీరు అనుకున్న చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీ అబ్బాయి పాటలు వస్తుందో తెలియదు. అదేనండి, అదే అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చేయాల్సింది మీ అబ్బాయి చేసి మీ కళ్ళ ముందు చూపిస్తున్నప్పుడు ఆ తండ్రి ఆనందం వేరేగా ఉంటుంది కదా, మాటలో చెప్పలేని విధంగా ఉంటుంది. ఓకేనండి, మీరు మా కోసం ఒక పాట పాడి వినిపించండి. ఒక చిన్న పాడతానండి, డాక్టర్ చక్రవర్తి చిత్రంలో పాట. ఓకేనండి. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. ఆశలు తీరని ఆవేశములో, ఆశయాలలో, ఆవేదనలో చీకటి మూసిన ఏకాంతములో తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నించుటకు నేనున్నానని నిండుగా పలికే తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. థ్యాంక్ యూ. ఓకేనండి, చాలా చాలా బాగా పాడారు నాగభూషణం గారు. మీలాంటి తండ్రి ఉండడం అదే భాగ్యము, అదే సర్వం అనుకుంటున్నారు. మీ అబ్బాయి అసలు మీరు పాడుతుంటే అట్లా వింటూ ఉండిపోతున్నారు. సో ఎలా పాడుతున్నారు? మరి నవిత గారు అలాగే శ్రీకాంత్ గారు మరి స్క్రీన్ చాలా బాగుందండి. వాళ్ళు చాలా మంచి సింగర్స్ ఇద్దరు, చాలా పరిచయం ఉన్నారు. నవిత గారు కూడా చాలా బాగా పాడతారండి. ఓకేనండి నాగభూషణం గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా పాడారు. చాలా బాగా పాడారు అండ్ థ్యాంక్ యూ ఫర్ ద కామెంట్స్. వీళ్ళిద్దరికి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. షో అంతా కూడా మంచి మంచి పాటలు ఇంకా ఉత్సాహంగా పాడతారు శ్రీకాంత్ గారు నాకు ఇప్పటి నుంచి. థ్యాంక్ యూ అండి నాగభూషణం గారు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా గ్రేట్ ఫాదర్ అండి.